Welcome to Naresh Academy UPSC, APPSC, Group 1 and 2 Related Daily Current Affairs April 11, 2024 Prelims Practice and Previous ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ 1 సుప్రీంకోర్టు ఎన్నికల అభ్యర్థికి ఓటర్ల నుండి గోప్యత హక్కు ఉందని పేర్కొంది. వివరాలు తెలపండి. సందర్భం: ఎన్నికల అభ్యర్థులు తమ వ్యక్తిగత జీవితంలోని ప్రతి అంశాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఓటర్ల గోప్యతను కాపాడుకునే హక్కును సుప్రీంకోర్టు ధృవీకరించింది. వివరాలు: ఎన్నికల అభ్యర్థికి ఓటర్ల నుండి గోప్యత హక్కు ఉందని, ఓటర్లు భూతద్దంతో పరిశీలించడానికి అతని లేదా ఆమె వ్యక్తిగత జీవితం మరియు ఆస్తులు, గతం మరియు ప్రస్తుతం ఉన్న ప్రతి స్క్రాప్ను వేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం సెక్షన్ 1(2)(3)లోని సెక్షన్ 123 ప్రకారం ఓటర్లకు ఆందోళన కలిగించని లేదా ప్రభుత్వ పదవికి అభ్యర్థిత్వానికి సంబంధం లేని విషయాలపై తన గోప్యతను నిలుపుకోవడానికి అభ్యర్థిని ఎంపిక చేసుకోవడం అవినీతి చర్య కాదు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 అటువంటి బహిర్గతం చేయకపోవడం 1951 చట్టంలోని సెక్షన్ 36(4) ప్రకారం గణనీయమైన స్వభావం యొక్క లోపం గా పరిగణించబడదు. ప్రజల ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 1(2)(5)(1)(2)(5) తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు జరిమానా మొదలైనవి ఎన్నికలలో ఎన్నుకోబడాలనే ఉద్దేశ్యంతో స్వయంగా లేదా తన ప్రతిపాదకుని ద్వారా అభ్యర్థి సెక్షన్ 33లోని సబ్సెక్షన్ 1కి సంబంధించిన సమాచారాన్ని అందించడంలో విఫలమైతే, లేదా తనకు తెలిసిన లేదా తప్పు అని నమ్మడానికి కారణం ఉన్న తప్పుడు సమాచారాన్ని ఇస్తుంది, లేదా సెక్షన్ 33లోని సబ్సెక్షన్ 1 కింద డెలివరీ చేయబడిన అతని నామినేషన్ పత్రంలో లేదా సెక్షన్ 33లోని సబ్సెక్షన్ 2 కింద డెలివరీ చేయాల్సిన అతని అఫిడవిట్లో ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టాడు. ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా ఇతర చట్టంలో 6 నెలల వరకు పొడిగించగల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటితో శిక్షార్హమైనది. ఈ తీర్పు అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే కరిఖౌక్రికి సంబంధించిన కేసు నుండి వచ్చింది. కొన్ని ఆస్తులను బహిర్గతం చేయనందున అతని ఎన్నిక సవాలు చేయబడింది. విక్రయించిన వాహనాలను ఆస్తులుగా పరిగణించలేమని న్యాయస్థానం మిస్టర్ క్రికి అనుకూలంగా తీర్పునిచ్చింది. క్వశ్చన్ నంబర్ 2 కృత్రిమ మేధను వాడేందుకు సిద్ధమైన భారత వాతావరణ విభాగం ఐఎండీ వివరాలు తెలపండి. సందర్భం: భారత వాతావరణ విభాగం వాతావరణ సూచనలు మెరుగుపరిచేందుకు కృత్రిమ మేధ మెషీన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించడం ప్రారంభించింది. వివరాలు: ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, పంచాయతీ స్థాయిలో లేదా 10 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం గల ప్రాంతంలో మెసోస్కేల్ వాతావరణ సూచనలను వేగవంతం చేయడానికి పరిశీలన వ్యవస్థలను పెంచుతున్నామని, దేశంలో 85% భూభాగాన్ని చూడగలిగేలా 39 వాతావరణ రాడార్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఈ నెట్వర్క్ను వినియోగించడంతో ప్రముఖ నగరాల్లో ప్రతి గంటకు వాతావరణంలో మార్పులను తెలుసుకోవడం సాధ్యమవుతోందని చెప్పారు. 1901 నాటి వాతావరణ రికార్డులను డిజిటలైజ్ చేసి మెరుగైన వాతావరణ అంచనాలు రూపొందించేందుకు పాత డేటాను వినియోగించుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ని ఉపయోగించుకునేందుకు నిపుణ బృందాలను ఏర్పాటు చేసింది. కృత్రిమ మేధస్సు, న్యూమరికల్ ఫోర్కాస్టింగ్ ఈ 2 వాతావరణ సూచన ఖచ్చితత్వం మెరుగుపరిచేందుకు దోహదపడనున్నాయి. నిర్దిష్ట ప్రమాదాల కోసం గ్రామ స్థాయి అంచనాలను అందించడంలో హైపర్ లోకలైజ్డ్ ఫోర్కాస్టింగ్లు అవసరమని అన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం, పట్టణ ప్రణాళిక, హైడ్రాలజీ, పర్యావరణ రంగంలో నిర్దిష్ట అవసరాలకు వాతావరణ సమాచారాన్ని రూపొందించడమే తమ ధ్యేయమని, సమాచార సమృద్ధి యుగంలో డేటా ఆధారిత నిర్ణయం తీసుకోవడంపై ఉన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. క్వశ్చన్ నంబర్ 3 సిడోమ్ గురించి వివరాలు తెలపండి. సందర్భం:
ఇజ్రాయెల్ మొదటిసారిగా సిడోమ్ అని పిలిచే దాని నౌకమౌంటెడ్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. వివరాలు: ఇజ్రాయెల్ మొదటిసారిగా సిడోమ్ అని పిలిచే దాని నౌకమౌంటెడ్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించింది. సిడోమ్ గురించి: ఇది ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యొక్క నౌకాదళ వెర్షన్. ఇది రాకెట్ మరియు క్షిపణి దాడులకు వ్యతిరేకంగా రక్షించడానికి ఉపయోగించబడుతుంది. ఐరన్ డోమ్ 2011లో సక్రియం చేయబడింది మరియు దాదాపు 90% ప్రభావాన్ని కలిగి ఉంది. రాడార్లను ఉపయోగించి స్వల్పశ్రేణి రాకెట్లను దాని స్వంత క్షిపణులతో నాశనం చేయడానికి ముందు వాటిని గుర్తించడం ద్వారా పనిచేస్తుంది. 2014లో మొదటిసారిగా ఆవిష్కరించబడిన డోమ్ నవంబర్ 2022లో కార్యాచరణను ప్రకటించింది. ఐరన్ డోమ్ మాదిరిగానే పనిచేస్తుంది. అదే సాంకేతికతను ఉపయోగించి అది నౌకలపై అమర్చబడి ఉంటుంది. ఇది సాయార్ 6 మెనస్ తరగతి కొర్వెట్లు జర్మన్ నిర్మిత యుద్ధనౌకలపై అమర్చబడింది మరియు ఐరన్ డోమ్ వలె అదే ఇంటర్సెప్టర్ను ఉపయోగిస్తుంది. ఐరన్ డోమ్ వలె కాకుండా దాని స్వంత ప్రత్యేక రాడార్ను కలిగి ఉంది. ఇన్కమింగ్ లక్ష్యాలను గుర్తించడానికి సిడోమ్ ఓడ యొక్క రాడార్లో విలీనం చేయబడింది. డోమ్ పూర్తి వృత్తాకార నౌకల రక్షణను నిర్ధారిస్తుంది మరియు ఆధునిక ముప్పుల పూర్తి స్పెక్ట్రంకు వ్యతిరేకంగా అధిక చంపే సంభావ్యతను నిర్ధారిస్తుంది. సముద్ర మరియు తీర ప్రాంతం. క్వెశ్చన్ నంబర్ 4 జెను కురుబా తెగ గురించి వివరాలు తెలపండి. సందర్భం: దశాబ్దాలుగా పశ్చిమ కనుమల అడవులలో నివసిస్తున్న స్థానిక జెను కురుబా తెగ వారి ప్రాథమిక హక్కులను తిరస్కరించారు మరియు అభివృద్ధికి అవకాశాలను కోల్పోయారు. వివరాలు: జెను కురుబ సంఘం గురించి. కన్నడలో జేను అంటే తేనె, కురుబా అంటే కులం. పేరు సూచించినట్లుగా జెను కురుబాలు తేనెను సేకరించేవారు. వారు సాంప్రదాయ తేనెను సేకరించే తెగ మరియు కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు అనే 3 రాష్ట్రాలలో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల అడవులలో అసలు నివాసితులలో ఉన్నారు. వారు హది అనే చిన్న స్థావరాలలో నివసిస్తున్నారు. వృత్తి: అడవుల్లో ఆహార సేకరణ, అడవుల్లో చిన్నపాటి అటవీ ఉత్పత్తుల సేకరణ, తేనెతో సహా చిన్న అటవీ ఉత్పత్తుల సేకరణ ప్రధాన వృత్తి. వారు షిఫ్టింగ్ సాగును అభ్యసిస్తారు. ఇది సంచార జీవనశైలికి దారితీస్తుంది. సాంఘిక జీవితం: ఈ కమ్యూనిటీలోని ప్రజలు పాక్షిక సంచార జీవనశైలిని పాలకులు, పోలీసులు, కేంద్రీకృత దృశ్య శక్తులు లేదా మతపరమైన మఠాలు నిర్వహించరు, కానీ దాని స్వంత క్రమశిక్షణ మరియు విస్తరించిన శక్తి యొక్క సాంకేతికత ద్వారా. నమూనా ఏమిటంటే ఇది ప్రతి సెటిల్మెంట్ స్థాయిలో ఒక హెడ్మాన్, యజమానం మరియు ఆచార తల షమన్ గుడ్డ తో నిర్వహించబడుతుంది. షిఫ్టింగ్ సాగు అంటే ఏమిటి? ఇది ఒక రకమైన వ్యవసాయం. దీనిలో రైతులు వృక్ష సంపదను నరికివేయడం ద్వారా భూమిని క్లియర్ చేస్తారు మరియు వ్యవసాయ అవసరాల కోసం స్పష్టమైన భూమిని సృష్టించడానికి అడవులు మరియు అడవులను కాల్చివేస్తారు. క్వెశ్చన్ నంబర్ 5 హెపటైటిస్ గురించి వివరాలు తెలపండి. సందర్భం: ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO విడుదల చేసిన గ్లోబల్ హెపటైటిస్ రిపోర్ట్ 2024 ప్రకారం వైరల్ హెపటైటిస్ ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం 1. హెపటైటిస్ గురించి. హెపటైటిస్ అనేది కాలేయం యొక్క వాపు. ఇది తీవ్రమైన స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ లేదా దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ కావచ్చు. వివిధ రకాల హెపటైటిస్లు ఉన్నాయి. వివిధ కారణాలతో. వైరల్ హెపటైటిస్: ఇది చాలా సాధారణ రకం మరియు అనేక హెపటైటిస్ వైరస్లలో ఒకటి. B, C, D మరియు E. ఆల్కహాలిక్ హెపటైటిస్: ఇది అధిక ఆల్కహాల్ వాడకం వల్ల వస్తుంది. టాక్సిక్ హెపటైటిస్: కొన్ని విషాలు, రసాయనాలు, మందులు లేదా సప్లిమెంట్ల వల్ల సంభవించవచ్చు. ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ అనేది మీ శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థ మీ కాలేయంపై దాడి చేసే దీర్ఘకాలిక రకం. కారణం తెలియదు కానీ జన్యుశాస్త్రం మరియు మీ పర్యావరణం పాత్రను పోషిస్తాయి. వైరల్ హెపటైటిస్ ఎలా వ్యాపిస్తుంది? హెపటైటిస్ A మరియు E సాధారణంగా సోకిన వ్యక్తితో కలుషితమైన ఆహారం లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపిస్తాయి. ఉడకని ఆహారాన్ని తినడం ద్వారా కూడా మీరు హెపటైటిస్ E బారిన పడవచ్చు.
హెపటైటిస్ బి, సి మరియు బి వ్యాధి ఉన్నవారి రక్తంతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. హెపటైటిస్ బి మరియు బి ఇతర శరీర ద్రవాలతో సంపర్కం ద్వారా కూడా వ్యాపించవచ్చు. డ్రగ్ సూదులు పంచుకోవడం లేదా అసురక్షిత సెక్స్ చేయడం వంటి అనేక విధాలుగా ఇది జరగవచ్చు. లక్షణాలు: హెపటైటిస్తో బాధపడుతున్న కొంతమందికి లక్షణాలు ఉండవు మరియు వారికి వ్యాధి సోకినట్లు తెలియదు. సాధారణ లక్షణాలు: జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వికారం మరియు లేదా వాంతులు మొదలైనవి. చికిత్స: హెపటైటిస్ చికిత్స మీకు ఏ రకంగా ఉంది మరియు అది తీవ్రమైనదా లేదా దీర్ఘకాలికమైనదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. తీవ్రమైన వైరల్ హెపటైటిస్ తరచుగా స్వయంగా వెళ్ళిపోతుంది. వివిధ రకాల దీర్ఘకాలిక హెపటైటిస్ చికిత్సకు వివిధ మందులు ఉన్నాయి. క్వెశ్చన్ నంబర్ 6 చంద్రయాన్ బృందానికి అవార్డు వివరాలు తెలపండి. సందర్భం: కొలరాడోలో వార్షిక అంతరిక్ష సదస్సు ప్రారంభోత్సవం. డ్యూరింగ్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ద అన్యువల్ స్పేస్ సింపోసియం ఇన్ కొలరాడో. సందర్భంగా అంతరిక్ష పరిశోధనల్లో ముందడుగు వేసినందుకు చంద్రయాన్ బృందానికి 2024కు సంబంధించి జాన్ ఎల్ జాక్ స్విగెట్ జూనియర్ అవార్డు, జోన్ లియోనార్డ్ స్విజెట్ జార్ అవార్డు లభించింది. ఇస్రో తరపున హ్యూస్టన్లోని భారత కాన్సుల్ జనరల్ మంజునాథ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వివరాలు: ఒక అంతరిక్ష సంస్థ లేదా కన్సార్టియం లేదా ఏజెన్సీలు అంతరిక్షం రంగంలో సాధించిన విజయాలకు గాను అమెరికన్ నాసా వ్యోమగామి జాన్ లియోనార్డ్ స్విగర్ జూనియర్ జ్ఞాపకార్థం ఈ అవార్డును అమెరికన్ లాభాపేక్షలేని సంస్థ స్పేస్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం స్పేస్ సింపోజియంలో ప్రదానం చేస్తుంది. కొలరాడోకు చెందిన జాన్ లియోనార్డ్ స్విగట్ జూనియర్, రిటైర్డ్ యుఎస్ నేవీ కెప్టెన్ జేమ్స్ ఏ లోవెల్ జూనియర్ మరియు ఫ్రెడ్ ప్రైస్ లతో కలిసి అపోలో 13 లూనార్ మిషన్లో పనిచేశారు. క్వెశ్చన్ నంబర్ 7 నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్ మృతి వివరాలు తెలపండి. సందర్భం: హిగ్స్ బోసన్ కణాన్ని కనుగొన్న బ్రిటన్కు చెందిన దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ హిగ్స్ 94/04/2024న మరణించారు. దైవ కణం, గోడ్ పార్టికల్ లేదా హిగ్స్ బోసన్, హిగ్స్ బోసోన్ సిద్ధాంతంతో పరిశోధనలు చేసిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. వివరాలు: కణానికి, విశ్వానికి ద్రవ్యరాశి ఎలా వచ్చిందో తన పరిశోధనల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన ఆయన భౌతిక శాస్త్రంలో ఎన్నో చిక్కుముడులు విప్పారు. 1964లోనే హిగ్స్ బోసన్ కణం ఉనికిని ఆయన తన సిద్ధాంతాల ద్వారా తెలియజేశారు. 2012లో యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్లోని లార్జ్ హ్యాడ్రన్ కొల్లాయిడర్లో దైవ కణంపై ప్రయోగాలు చేశారు. వాటి ఫలితాల ఆధారంగా దాదాపు అరశతాబ్దానికి ముందే ఆయన రూపొందించిన సిద్ధాంతాన్ని, హిగ్స్ బోసన్ కణం ఉనికిని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ద్రవ్యరాశి కణ సిద్ధాంతానికి గాను బెల్జియన్ భౌతిక శాస్త్రవేత్త ఫ్రాంకోయిస్తో కలిసి ఆయన 2013లో నోబెల్ బహుమతి అందుకున్నారు. ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో పీటర్ హిగ్స్ దాదాపు 50 ఏండ్లు ప్రొఫెసర్గా పనిచేశారు. క్వెశ్చన్ నంబర్ 8 బ్రిటన్ కరెన్సీపై కింగ్ చార్లెస్ చిత్తరువు వివరాలు తెలపండి. వివరాలు: బ్రిటన్ పరిధిలోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కరెన్సీ నోట్లపై బొమ్మ మారింది. 1960 నుంచి ఎలిజబెత్ రాణి మెనస్ 2 చిత్తరువుతో ముద్రిస్తున్న ఈ నోట్లపై మొదటిసారిగా మార్పులు చేశారు. తల్లి ఎలిజబెత్ ఫోటోకు బదులుగా ప్రస్తుత రాజు చార్లెస్ 3 చిత్రాన్ని నోట్లపై ముద్రించారు. లండన్లోని బకింగ్డమ్ ప్యాలెస్లో మంగళవారం జరిగిన చారిత్రక కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ, చీఫ్ క్యాషియర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు సారా జాన్ పాల్గొని కొత్త నోట్ల నమూనాలను రాజుకు అందజేశారు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతున్న 75 ఏళ్ల కింగ్ చార్లెస్ 3 కొంతమేర కోలుకున్నట్లుగా ఈ సందర్భంగా కనిపించారు. ఈ ఏడాది జూన్ 5 నుంచి కొత్త నోట్లు చలామణిలోకి వస్తాయి. క్వెశ్చన్ నంబర్ 9 రాజ్యాంగ ప్రభుత్వం అంటే ఆ. సమాఖ్య నిర్మాణంతో దేశం యొక్క ప్రతినిధి ప్రభుత్వం. బి. నామమాత్రపు అధికారాలను కలిగి ఉన్న ప్రభుత్వం. సి. నిజమైన అధికారాలను అనుభవించే ఒక ప్రభుత్వం.
డి. రాజ్యాంగ నిబంధనల ద్వారా పరిమితం చేయబడిన ప్రభుత్వం. జవాబు డి. రాజ్యాంగ ప్రభుత్వం రాజకీయ అధికారాన్ని ప్రభుత్వం ఉపయోగించడాన్ని పరిమితం చేయడానికి మరియు నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది. రాజ్యాంగ ప్రభుత్వం నిర్వచనం ప్రకారం పరిమిత ప్రభుత్వం రాజకీయ నటులందరికీ కట్టుబడి ఉండే నియమాలు మరియు సూత్రాల ప్రకారం ప్రభుత్వం నిర్వహించబడుతుందని అర్థం. అందువల్ల రాజ్యాంగ ప్రభుత్వం అధికారాన్ని విడదీయడం లేదా విభజించడం ద్వారా అపరిమిత అధికార సాధనను నిరోధించడంలో సహాయపడుతుంది. రాజ్యాంగ ప్రభుత్వం ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది. దీనిలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా మరియు ప్రతినిధిగా ఉంటుంది. సంఘర్షణలను నిర్వహించడం, హక్కులను రక్షించడం, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు పౌరుల భద్రతను నిర్వహించడం. క్వశ్చన్ నంబర్ 10 కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాయగజ కేసరి బిరుదాన్ని ధరించినది. అప్పస్క్ గ్రూప్ 1 2023. జవాబు దేవగిరి పాలకులు. వివరణ గణపతి దేవ తర్వాత రుద్రమదేవి. R126212829 భారతదేశ చరిత్రలోని అతి కొద్ది మంది రాణులలో ఒకరు. కాకతీయ భూభాగంలోకి దేవగిరికి చెందిన యాదవుల సేన దాడులను ఆమె విజయవంతంగా తిప్పికొట్టింది. కాకతీయ రుద్రమ వీరిపై విజయానికి చిహ్నంగా రాయగజ కేసరి బిరుదాన్ని ధరించినది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ @Naresh Academy 5509. Have a nice day.